ఇంకా ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఎందుకు ఉండాలి? మా ప్రయోజనం రాష్ట్ర ప్రయోజనం కాదని మాకు అర్థమైనప్పుడు ఏ ప్రయోజనం కోసం ఇంకా మేము ఈ రాష్ట్రంలో ఉండాలి? ఇంకా ప్రజలు ఓపిక పడడానికి సిద్ధంగా లేరు. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని వారి హక్కులను తెలంగాణ రాష్ట్రంలోనే పరిష్కరించుకుంటారు. జై తెలంగాణ, జై తెలంగాణ. ఒక యోధుడి సాహసం, ఒక జాతి సమరం, ధర్మయుద్ధం చేసిన దళపతి, దగాపడ్డ నేలకు విముక్తి. ఈ పదవులు ఎవరికి కావాలా? స్పీకర్ రాజీనామా తీసుకో, శాసనసభ రాజీనామా తీసుకో, ప్రాథమిక గతంలోనికి రాజీనామా తీసుకో. తెలంగాణ ప్రజల గుండె ధర్మ టీఆర్ఎస్. మానవులు 10 గంటైనా సరే తెలంగాణ సాధించడం ఖాయం ఖాయం ఖాయం. తెలంగాణ చెప్ప మూల మూల పల్లె పల్లె తిరిగి 4 మూల పుల్లకి అంటిపెట్టే ఉంచున్నాం. In protest of the non-compliance of the promise made by the UPA government, I am tendering my resignation. కుట్రలను అధిగమించి ముందుకు పోవడమే ధీర గుణం. రాష్ట్ర ఏర్పాటును ప్రకటించి తీరాలే, లేకపోతే నేను ఆమరణ దీక్ష కూర్చుంటాను. ఆ తర్వాత చెలరేగే ఉప్పెనకు, ఆ తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యత వలసవాద పాలక వర్గాలే దానికి బాధ్యత వహించాలి. చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో నడుస్తున్న ఉద్యమం జాతి దృష్టిని ఆకర్షించింది. తెలంగాణ విషయం జాతీయ ఎజెండాకు చేరింది. సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్రం? రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది. ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రంలోకి చేరుతుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను Now, Telangana needs to be reinvented. Telangana needs to be reoriented. 1,00,000 కిలోమీటర్ల ప్రయాణమైన తొలి అడుగుతోనే ప్రారంభమవుతుంది. మనకు లక్ష్య శుద్ధి, సంకల్ప శుద్ధి, చిత్తశుద్ధి ఉంటే సాధించలేదంటూ ఏమీ ఉండదు. మహోజ్వలమైనటువంటి భారత నిర్మాణం కోసమే బీఆర్ఎస్. జల దృశ్యము నుంచి సుఫల సుజల దృశ్యాల దాకా నమ్మశక్యంగాని ప్రస్థానం. కేసీఆరే తెలంగాణకు 1000 ఏనుగుల బలం. తెలంగాణ జనమే బక్కపలచని వీరుని బలగం. 10 ఏండ్ల ఉజ్వల తెలంగాణ కథానాయకుడు ఒక్కడే.